అందరికీ నమస్తే అండి. వెనకడు ఒక సామెత ఉంది, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేంత వరకు చల్లారలేదని చెప్పేసి అని. సేమ్ మా జగనన్న మాట్లాడినా కానీ అలాగే ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. పార్టీలో నాయకులు కానించి కార్యకర్తల వరకు అందరూ పచ్చి బూతుగాళ్ళని రోతగాళ్ళని పెట్టుకొని 10 మందికి ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈరోజు మాట్లాడుతూ బాలకృష్ణ గారు మాట్లాడారు మహిళలను ఉద్దేశించి. అలా మాట్లాడినప్పుడు లాగి ఒక్కటి పీకాల్సింది పోయి నవ్వుతారా? నారా లోకేష్ గారిని ఉద్దేశించి గతంలో వీళ్ళు ట్రోల్ చేశారు కదా, ఆ స్విమ్మింగ్ పూల్లో దిగిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి అదొక రకమైన ఏడుపు. అలాగే మహిళలను ఉద్దేశించి ఎలా మాట్లాడాలి, ఏమని మాట్లాడాలని చెప్పేసి అని ఈ పనోడు మాట్లాడుతున్నాడు. షర్మిల కొడుకు పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి శుభలకిత్తి వస్తే పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది మా చెల్లి అని మాట్లాడాడు స్టేజీ మీద, ముఖ్యమంత్రి హోదాలో. ఈ పనోడు 10 మందికి నిధులు చెప్తున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. చంద్రబాబు నాయుడు గారు సొంతగా చంద్రబాబు నాయుడు గారు సొంత బావమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదోడు పీకాల్సింది పోయి. అబ్బా, పీకాల్సింది పోయి. నువ్వు ఒక నిమిషం ఉండన్న. అంబటి రాంబాబు ఇంకేం చేయదా, నువ్వురా అది ఒకటే చేసుద్దా, ఇలాంటి ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చింది గుర్తుందా? సుకన్య అని చెప్పేసి అని గుర్తుందా అన్న? అందులో ఏమని మాట్లాడాడు? ఇంకేం చేయదా, అది ఒకటే చేసిద్దా, చాలా మాటలు మాట్లాడాడు. ఎందుకు కొట్టలేదు? లాగి కొట్టకపోగా మంత్రి పదవి ఇచ్చావా లేదా? తర్వాత మాట్లాడదాం. ఇంకా చాలా హిస్టరీ ఉందన్న. నీ హిస్టరీ కూడా చిన్నదేం కాదు. నీ పార్టీలో బూతుగాల చేత నువ్వేమని మాట్లాడిపించావు, నువ్వేమని బూతులు తిట్టించావు, ముఖ్యంగా మహిళలను అన్న మాట్లాడతాం. విను, మాట్లాడు. నవ్వుతారు. మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఆయన కూడా ఆయన మనస్తత్వం ఆయన ఏమంటాడు? యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. ఓ సన్న చూడ అనకూడదేమో కానీ అన్న, అది ఒక షో అన్న, అన్స్టాపబుల్ అని చెప్పేసి ఒక షో. ఆ షోలో మీ చిన్నతనంలో ఏం చేశారంటే, చిన్నతనంలో ప్రతి ఒక్కరు కూడా అల్లరి చిల్లర పనులు చేయకుండా ఉండరు. నీ బతుక్కి నువ్వేమో 10th క్లాస్లో పేపర్లు దొంగతనం చేసావు. నువ్వు చిన్నప్పటి నుంచే కన్నాలు వేయడం మొదలెట్టావన్న. చిన్నప్పుడు కానీ స్కూల్ డేస్లో కావచ్చు, కాలేజీ రోజుల్లో కావచ్చు, ఆ మాత్రం సరదాలు లేకుండా ఉండవు. ఆ మాత్రం అల్లరి చిల్లరగా తిరగకుండా ఎవరూ ఉండరు. నువ్వు తిరగలేదు, నేను చెప్తున్నాను కదా. నువ్వు 10వ తరగతి కానీ కన్నాలు వేయడం మొదలెట్టావు కాబట్టి నీకు తెలియదు. కాలేజీ లైఫ్ గురించి నీకు తెలియదు. మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా చదువుకున్నారు కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది, లేకుండా అయితే ఉండదుగా. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత 17 ఏళ్ళు 18 ఏళ్ళు దాటిన తర్వాత మన యూత్ ఇంక మనం కొట్టిన లేడు, మన కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత ఫీలింగ్ ఉంటుంది, లేకుండా ఉండదు. సహజంగా జరిగైతే అన్న, ఏమీ జరగకుండా ఎట్లా ఉంటాయి, మానవ సహజం అది. నువ్వేమైనా చిన్నప్పటి నుంచి సన్యాసం తీసుకున్నావా? లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు కొద్ది డిఫరెన్స్. 10వ తరగతిలోనే కన్నాలేనే మొదలెట్టాను మూలని నీకు తెలియదు. కాలేజీల గురించి వాటి గురించి నీకు పెద్ద అవగాహన లేదు. అదేం తప్పేమీ కాదని, అదేం నేరం ఏమీ కాదు. పెళ్ళి అయిన తర్వాత మన అక్రమ సంబంధాలు ఇలాంటివి పెట్టుకుంటే తప్పుగానన్నా. పెళ్ళికి కాకముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న మూమెంట్స్ ఉంటాయన్న, ఉండకుండా ఉండవు. అది పెద్ద నేరం ఏమీ కాదన్నో. మళ్ళీ ఇంకా డీప్కి వెళ్తే బాగోదు. అనవసరంగా అక్కడ దాకా తెచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఇంకా మాట్లాడన్నా. అసలు ఇక్కడ నుంచి మొదలవుతుంది. వీళ్ళకి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది పరిపాలన, ఎందుకు ఈ మాదిరిగా సాగుతూ ఉంది పరిపాలన, ఎందుకు అక్క చెల్లెమ్మలకు భద్రత లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది, ఎందుకు విచ్చలవిడిగా డ్రగ్స్ దగ్గర నుంచి లిక్కర్ మాఫియా వరకు ఊరికే సిగ్గు సెలవు లేకుంటాను. వారానికో 15 రోజులకో నెలకోసారి బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చి ఏదో చుట్టం చూపు వచ్చినట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తుర్రుని పారిపోతావు. నువ్వు కూడా పరిపాలనా విధానాల గురించి మాట్లాడడం, మహిళల గురించి మాట్లాడడం. అసెంబ్లీ మన 16 రోజులు జరిగింది. మరి మహిళల భద్రత గురించి నీకేమాత్రం చిదసుతున్నా, నీకేమాత్రం తెలివి ఉన్నా, ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, అసెంబ్లీకి వెళ్ళి అడగవచ్చు కదా. ఇక మహిళలపైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అని చెప్పేసి అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీలో హోంమంత్రి గారు ఎలాగో ఉంటారు. నువ్వంటే పారిపోయి కానీ వాళ్ళు పారిపోరు కదన్నా, ఖచ్చితంగా సమాధానం చెప్తారన్న. అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్తారు. ఇదిగో మేము పలానా వ్యక్తిని ఇలా ఈ విధంగా శిక్షించామనో, లేదంటే అడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడనో, ఇంకోటనో వాళ్ళు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూలంకుషంగా అసెంబ్లీలో వివరించి చెప్తారు. అసెంబ్లీకి వెళ్ళము, అసెంబ్లీ చూడము, వాళ్ళు ఏం మాట్లాడారో మనకు తెలియదు.
అక్కడికి వెళ్తాము, నువ్వు బెంగళూరులో ఎందుకుంటున్నావు ఇవాళకి ఎవరికి తెలియదు, నువ్వు వాళ్ళు ఇక్కడికి వచ్చి మహిళల భద్రత గురించి ఇలా మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో మీ చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడినావు నువ్వు. నీ చెల్లి కట్టుకున్న చీర గురించి అన్నా, నీ చెల్లి వస్త్రాధారణ గురించి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిందని చెప్పేసి అని మాట్లాడావు. అనకూడదు పాపం కూడాను. మీ చెల్లి ప్రెస్ మీట్లో గొల్లు నేర్చేసింది అన్న. నా సొంత అన్న, నా తోడబుట్టిన అన్న నేను కట్టుకున్న చీర గురించి, నా వస్త్రాధారణ గురించి మాట్లాడుతున్నాడంటే ఇంత దిగజారిపోయిన మనిషి నా జీవితంలో ఎక్కడా చూడలేదని చెప్పేసి పాపం ప్రెస్ మీట్లో ఎంత గొల్లు నేర్చేసింది పాపం. నీ పనుడుతనం అన్నా, నువ్వు మహిళలకు ఏ విధంగా నువ్వు మర్యాద ఇస్తావు అనేది బయటోడు ఎవడో అవసరం లేదు అన్నా, నీ సొంత చెల్లి చెప్పుద్ది. బయటోడు ఎవడో నీకు సర్టిఫికెట్ అవసరం లేదు. మీడియా ముఖంగా తుపుక్కు నువ్వు వేసింది. మీ కార్యకర్తల చేత నీ సొంత చెల్లికి అక్రమ సంబంధాలు అంటకట్టించావన్నా. అమెరికాలో ఆడెవడో ఉంటాడు పంచప్రభాకర్ అని చెప్పేసి అని అడియాలతో కూడా పచ్చి బూతులు మాట్లాడతాడు మీ చెల్లిని, నీ పార్టీ కార్యకర్త. ఒకరు కాదు, ఇద్దరు కాదు. శివప్రసాద్ రెడ్డి ఎవడో ఉంటాడు, రాజశేఖర రెడ్డి కడుపుని చెడబుట్టిందని చెప్పేసి అని మాట్లాడాడు. మీ పార్టీ నాయకుల చేత శర్మిలామని తిట్టించావు నువ్వు. సొంత చెల్లిని తిట్టించావన్నా నువ్వు. నువ్వేంటండి మహిళల గురించి మాట్లాడేది? ఇంట్లో ఉన్న చెల్లిని గౌరవించవు కానీ నువ్వు ఊరోళ్ళు అందరికీ న్యాయం చేస్తానంటే అయిపోతా. పైగా నువ్వా మాట్లాడేది అసెంబ్లీలో అంబటి రాంబాబు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తుల చేత చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడిపించి అనేక రకాలుగా నీచంగా మాట్లాడిపిస్తే నువ్వు నవ్వుతా ఉన్నా, నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు వచ్చి. ఇంకా అసలు సిగ్గనిపించట్లేదా? సరే ఇంకా పక్కన పెట్టు. బాలకృష్ణ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు తాగి సెంప మీద కొట్టాలంటే గోరంట్ల మాది ఇప్పి చూపించినప్పుడు ఎంపీ ఏం చేసావని, ఏం కొట్టావు? ఆఫీస్కి పిలిచి నువ్వేం కొట్టావని అడుగుతున్నాం మేము. కళ్ళకద్దుకున్నావా వీడియో చూసి? సిగ్గనిపించట్లా కాస్తైనా సరే. అంబట్రా గోరంట్ల మాది ఇప్పి చూపించాడు, అనంతబాబు ఇప్పి చూపించాడు. పార్టీ నుంచి ఎలాంటి సస్పెన్షన్ చేయలే నువ్వు. పైగా కనబడితే వెళ్ళి కౌగులించేసుకుంటాడు, వెళ్ళి పరిగెట్టుకు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళి సిగ్గిచ్చారు బాబు నాకు అంత ధైర్యం రావట్లేదని చెప్పేసినే. అంబటి రాంబాబు అంత స్పష్టంగా ఆడియో రికార్డ్ అయితే తర్వాత మంత్రి పదవి ఇచ్చావు నువ్వు కామాంధుడికి. ఏదన్నా ఓపెన్గా మాట్లాడతారు బాలకృష్ణ గారు. ఏదున్నా అది సినిమా ఫంక్షన్లో మాట్లాడిన మాట వాస్తవం. ఆయన ఏదన్నా ఓపెన్గానే మాట్లాడతాడు. దాపరకాలు ఏమి లేవు కదా, దాపరకాలు లేవు, ఓపెన్గానే మాట్లాడతారు. మీలాగా వెనకాతల నుండి బూతులు తిప్పించడము, రకరకాలుగా మాట్లాడడం, మీ పార్టీ నాయకులు ఇప్పు చూపితే కలకద్దేసుకోవడము, ఏదైనా పార్టీ నాయకులు పడితే మళ్ళీ వాళ్ళకి పేర్లు పెట్టేయడం. మనం తప్పే, ఎవరు చేసినా తప్పే. తెలుగుదేశం వాడైనా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాడైనా ఎవరు చేసినా తప్పే. కానీ నువ్వు చర్యలు తీసుకుని ఎదుటోళ్ళని అడగలేదుగో, నా హయాంలో మా పార్టీ నాయకులు ఇప్పు చూపిస్తే నేను సస్పెండ్ చేసాను, నేను లాగి కొట్టానని చెప్పేసి నువ్వు చెప్పి ఆ తర్వాత నువ్వు 10 మందికి ఉపన్యాసాలు చెప్పాలి. విలువల గురించి, విశ్వసనీయత గురించి, పద్ధతుల గురించి నువ్వా అండి మాట్లాడేది? నేను ఎవరి గురించి చెప్పవసరం లేదు. మీ ఇంట్లో మీ సొంత చెల్లి, మీ చిన్నాన్న కూతురు, వీళ్ళిద్దరు సరిపోతారు. వాళ్ళిద్దరి చేత చెప్పించు. వాళ్ళిద్దరిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టిస్తావు. ఇవాళకి కూడా అనేక రకాల కథనాలు ఉంటాయి. ఇవాళకి కూడా నువ్వు చేసిన నిజమైన ఆరోపణలకు మీ చెల్లికి చెప్తే మీ చెల్లి ఈజీగా ఏడ్చేస్తే ఇక్కడికి వచ్చి 10 మందికి పాఠాలు చెప్పేస్తున్నాడు. అసెంబ్లీకి వెళ్ళమాక. నువ్వు ఈ సొలు చెప్పతాను తప్పితే దేనికి పని చేయమన్నా నువ్వు? ఈ సొలు మాటలు మాట్లాడడానికి పనికొస్తావు నువ్వు. రావడం, 4 ఎక్కిరించేడు, 4 లేకి డైలాగులు, 4 రెచ్చగొట్టే డైలాగులు మాట్లాడడం, మీకు పారిపోవడం అంతేనా? ఇప్పుడు నువ్వు వెళ్ళి ట్రై చేయి బాలకృష్ణ గారిని. నువ్వు కొడతావో లేదంటే ఆయన ఇచ్చి కొట్టేస్తాడో చూద్దాం. అంత పెద్ద మొగుడు కదా నువ్వు. ఎందుకు ఇంత ఉంటావు? నువ్వు ఎవరిని నాకు కొట్టేస్తావు నాకు అర్థం కావట్లేదన్నా. అయ్యి కాదు సచి కాదు, ఇవన్నీ మనకి ఎందుకు అంటున్నా? మనతో అయ్యే పనులు చెప్తే బాగుంటుంది. అవని పనుల గురించి మనకి ఎందుకు వచ్చింది చెప్పు? అనవసరంగా ట్రోలింగ్ గురైపోతావు. ఇందా నుంచి ట్రోల్ చేస్తున్నాను నేను. పైగా మీ సునకానమ్మ ఏ రేంజ్లో ఉంటుందంటే, ఫ్లైట్లో బిఆర్ నాయుడు గారు వెళ్తా ఏం మాట్లాడుతున్నాడు ఏంటో తెలివైనడు కదా అన్న ఏది మాట్లాడినా కదా జ్ఞానగుళికలు మాట్లాడుతూ ఉంటాడు. సరే ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు తన ఫోన్లో సరే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి చూస్తున్నారు. సర్వసాధారణంగా చూస్తూ ఉంటారు. అదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. పోనీ జగన్మోహన్ రెడ్డిది ఏమన్నా చూడకూడని వీడియో ఏదైనా చూస్తున్నారా? లేదు. జగన్మోహన్ రెడ్డి లైవ్లో మాట్లాడుతున్నాడు. ఎవరైనా చూడొచ్చు. అది బిఆర్ నాయుడు గారు చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు చూడొచ్చు, రాజకీయ పార్టీ నాయకులు చూస్తారు, మంత్రులు చూస్తారు, అందరూ చూస్తారు. ఏం మాట్లాడుతున్నారు చూడకుండా ఎట్లా ఉంటారో? చూస్తారు, చూడకపోతలేదు వాళ్ళ ఇష్టం. అది చూడకూడదని చెప్పి రూల్ ఏం లేదు కదా. అదేమో చూడకూడని వీడియో ఏమీ కాదు కదా. మీ పార్టీ కార్యాలయంలో మీ కార్యకర్తలతో మీ నాయకులతో మాట్లాడే వీడియో ఆయన చూస్తుంటే అఫీషియల్ పేజీలు వేసేసి
ఎక్కడ మా జగనన్న బీఆర్ నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడతాడేమో అని చెప్పేసి భయంతో చూసేస్తున్నారని మాట్లాడతారు. ఇంతకు మించి మీకు పిచ్చితనం దీనికి మించింది ఇంకోటి లేదమ్మా. మీరు ఇందుకే పని చేస్తారు ఇంకా అన్న. ఈ అప్ప బైకోళ్ళు మీ పార్టీ కార్యాలయంలో మానేసి కాస్త అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు, బాగుంటుంది. నీకు 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా, అవన్నీ వదిలేసి లేదు నేను అడగోలుగా మాట్లాడుతానంటే నేను ఎవడో బాగు చేయలేడు. ఇంక ఈ అప్ప భయం మాటలు మానేయి.